చిన్న వాక్య భాగం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 24 వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించి క్రొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషపడదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృతుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. అన్నిటికంటే ప్రభువా రిజరెక్షన్ తండ్రి ప్రభువా ఎంతో గొప్ప దేశం ప్రభువా. దీని వలనే తండ్రి ప్రభువా మా విశ్వాసం బలపడుతుంది. క్రైస్తవునికి పునాది లాంటిది ప్రభువా ఈ యొక్క రిజరెక్షన్ ప్రభువా. దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ ఇవ్వవలసి ఉండగా యేసు ప్రభా తండ్రి నా దేవా నా ప్రభానైనా లార్డ్ జీసస్ అనే క్రైస్తవులు అనేకులు ఒకవేళ తండ్రి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతుండగా లార్డ్ జీసస్ నా దేవా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభా రెజరెక్షన్ గురించి ధ్యానం చేయబోతూ ఉండగా మీకు అధికమైన కృపను ప్రసాదించండి తండ్రి. రేపటి దినమందు ప్రభానైనా we are going to celebrate the resurrection day of our Lord and Savior Jesus Christ. నా దేవ నా ప్రభానైనా దానికి ముందుగానే రిజరెక్షన్ గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా దేవా కృపను గ్రహించండి. నేను అల్పుణ్ణి అయోగ్యులని మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రజల ఎదుట ఒప్పుకుంటున్నాను. దేవా నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటును మరుగుపరచండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డని, మాటలు విచ్చిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను అందరినీ కూడా మేమున్నటువంటి ప్రాంగణముల సైతం మీ రక్తము చేత తండ్రి పరిశుద్ధపరచండి. మీ రక్త ప్రోక్షణ చేత తండ్రి పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచార బహుబలంగా మా ప్రాంగణాల్లో తండ్రి ప్రభ సంచరించుకుంటూ మా మీద నిలుచుకుంటూ మీకు అధికమైన కృపను ప్రసాదించండి. దేవా నా నాలుకను, నా నోటిని, నా స్వరాన్ని, నా పెదవులను, నా తలపులను మీరు వచ్చి నోటి నుంచి హృదయం నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది ఆత్మచేత కుటుంబ వేయబడినదై నా దేవా రెండంచులు గల వాడి కంటమై మా ప్రాణాత్మ దేహములను వెలిగించేది గల యేసు ప్రభు ఆయన అనేకులకు తండ్రి వెలుగునిచ్చేది గల యేసు ప్రభు ఉండినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించాలి. దేవా మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికీ తండ్రి తృప్తికరంగా తండ్రి ప్రభ మీ భోజనం వడ్డించవలసిందిగా వేడుకొంచు మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళగా నిన్నటిదే ముందు గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాం. సో గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసయ్య శిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. సో ఈరోజు రేపటి దినం ముందు రిజరెక్షన్ కాబట్టి మనము ఆ ఫెలోషిప్ లో రోజు ముందుగానే ఈ యొక్క రిజరెక్షన్ డే గురించి కొద్దిసేపు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడి కొన్ని తలంపులు మీ మధ్యలో తీసుకురావాలని ఆశపడుతున్నా. రిజరెక్షన్ గురించి ఆలోచిస్తుండగా దేవుడి నుండి తీసుకుని వచ్చినటువంటి చిన్న ప్రాసెస్ ని ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. సో ఈ రోజు యొక్క అంశం ఏంటంటే హి వాస్ డెడ్ అండ్ ఈజ్ అలైవ్ అగైన్. మాట అంటున్నాడు 24వ వచనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బతికెను. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ప్రియమైన వాళ్ళారా, ఈ అంశాన్ని గురించి కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. సో ఈ మాటలో ఉన్నటువంటి ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ దట్ యు కెన్ ఫైండ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసయ్యలో రిజరెక్షన్ లో ఉన్నటువంటి పవర్ గురించి కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దయచేసి గమనిద్దాం. సో ఈ ప్యాసేజ్ మనకందరికీ తెలుసు. మరొకసారి మనం గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 20 నుంచి 24 వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, సో మొట్టమొదటిగా మనం చూద్దాం
లూకాసు సువార్త 15వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ప్రేమ వాళ్ళ మొట్టమొదటి ఆత్మీయ తలంపు మీ దగ్గర తీసుకుని వస్తున్నా. సో ఆ తండ్రి ప్రేమ ఎలాంటిది అనేది మీ మధ్యకు తీసుకుని వస్తున్నా. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, సో గాడ్ ఇనిషియేట్స్, ఒకవేళ చెప్పాలంటే రిస్టోరేషన్. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తిరుగా రిస్టోర్ చేస్తాడంటే అర్థం ఏంటి? తిరుగా మనల్ని పాత స్థితికి తీసుకుని వచ్చేటటువంటి గొప్ప దేవుడు, ప్రియమైన దేవుడు. అంటే మనం ఏది పోగొట్టుకున్నామో అది తిరుగా ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చేటటువంటి దేవుడు. సో ద ఫాదర్స్ లవ్, దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే, లేకపోతే తండ్రి ప్రేమ ఏం చేస్తుందంటే, సో ఇనిషియేట్స్ ద రిస్టోరేషన్. ఏదైతే పోగొట్టుకున్నామో అది పొందుకోవటానికి దేవుని ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కుమారుడు ఏమనుకుంటున్నాడంటే, లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీకు నీ ఎదుట పాపము చేస్తుంది, ఇక మీద నీ కుమారుడు అనిపించుకోవటం యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పుదనుకొని లేచి అని 18 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే కుమారుడు వస్తూ ఉన్నాడు ఆ యొక్క కన్ఫెషన్ చెప్పుకోవటానికి, తండ్రికి చెప్పుకోవటానికి, ఇదిగో నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, కానీ నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకో అని చెప్పడానికి వస్తూ ఉండగా తండ్రి ఆ మాటలు వింటున్నాడా? ఆ మాటలు చెప్పకముందే, దయచేసి గమనించండి, కుమారుడు కన్ఫెషన్ చేసుకోకముందే కుమారుడు యొక్క ప్రవర్తన చూశాడు. తన వైపు వస్తూ ఉండడం చూసి ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు లేచి తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో కుమారుడు ఇంకా చెప్పలేదండి, తన మనసులోకి చెప్పలేదు, తన హృదయంలోకి వెళ్ళగక్కలేదు తండ్రి దగ్గర. కానీ అంతకు ముందుగా లేచాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు, దూరంగా ఉన్నటువంటి అతన్ని చూచాడు, కనికరపడ్డాడు, పరిగెత్తుకొని పోయాడు, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. దేవుని వాక్యం చాలా తీరుగా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ఇక్కడ. సో ఏం చేస్తున్నాడంటే, తన కుమారుణ్ణి చూడండి, వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే మనం చూస్తాం. అంతకుముందు 16-17 వచనాలు గమనించినట్లయితే దొందలతో పాటు పోరాడుతున్నాడు, తిండి కోసం, ఆకలి కోసం ఏం చేస్తాడు? పందులతో పోరాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన వాళ్ళ అంత భయంకరమైనటువంటి స్థితిలో పందులు ఏ రీతిగా ఉంటాయో మనకు తెలుసు. ఆ రీతిగా ఉన్నటువంటి కొడుకును నా కుమారుడు ఈ రీతిగా ఉన్నాడే, మొట్టమొదటి వాడిని స్నానం చేయించి బట్టలు తెప్పించి తర్వాత నేను కౌగిలించుకుంటాను, తనగా ముద్దు పెట్టుకుంటాను, తర్వాత వాడిని నేను ఇది చేస్తాను అనుకుంటున్నాడా? ఎంత మాత్రం లేదు. కానీ వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎంతటి భయంకర స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నట్టుగా చేస్తున్నట్టు కౌగిలించుకుంటున్నాడు, ఉన్నట్టుగా ముద్దు పెట్టుకుంటున్నాడు. వాడు చెప్పే మాటలు కూడా వింటాం. దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళారా. దాట్ షోస్ ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రేమైన దేవుడు బిడ్డలారా, హీ వాంట్స్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ హిస్ ఓన్ సన్. అంతే, నా కుమారుడిని తిరిగి నా కుమారుడిగా చేసుకోవాలి అని తప్పన తప్పితే మరేది కనిపించదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మొట్టమొదటి ఆత్మీయతల మీద తీసుకుని వస్తున్నాం. ద ఫాదర్స్ లా దేవుని ప్రేమ లేకపోతే తండ్రి ప్రేమ ఏం చేస్తుందంటే, మనల్ని తిరుగా పోగొట్టుకున్నవి తిరుగా పొందుకునే రీతిగా మనల్ని రిస్టోర్ చేస్తుంది. ఏదైతే పోగొట్టుకున్నామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ లోకంలో పుట్టకనిచ్చినప్పుడు మనం పరిశుద్ధంగానే ప్రియమైన వాళ్ళ మనం పుట్టాము. కానీ మనం అవన్నీ కూడా ఒప్పపరుచుకున్నాం. ప్రియమైన దేవుడు అది మళ్ళీ తిరిగా మనకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మనల్ని రికన్సైల్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని తిరుగా తనతో పాటు ఏకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. రోమీలకు రాసినటువంటి పత్రిక, ఎవరైనా ముందు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును ఎట్లనగా ఇంకనూ
పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో కుమారుడు ఇంకనూ ఆ యొక్క బురదలతో పోరాడినటువంటి పందులతో పోరాడినటువంటి ఆ స్థితిలో ఉండగా తండ్రి ఇంకనూ ప్రేమను చూపించాడు కదా. ఆ కంపు కొడుతూ ఉండగా తండ్రి ఇంకనూ ప్రేమను చూపించాడు. ప్రేమైన వాళ్ళారా, సో వీడిని బాగు చేసిన తర్వాత వాడిని హత్తుకుందామని ముద్దు పెట్టుకుందామని ఎంత మాత్రం కాదు, కానీ వాడు బురదతో కంపు కొడుతూ ఉన్నాడు, బురదలో పొరలాడొచ్చాడు, పంది పొట్టు తిన్నాడు. గమనించినట్లయితే అలాంటి స్థితిలో మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసులో మనల్ని కనుగొన్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ క్రీస్తు యేసులో కనుగొనడం ఏంటో తెలుసా? ఆ క్రీస్తు యేసులో కనుగొనడం అంటే ఏంటో దయచేసి గమనించండి. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. చూసారా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అనేది అది యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డ మనం గమనించినట్లయితే ఒక బుద్ధి వచ్చినట్టు వాడు ఏం చేస్తాడంటే నేను లేచి తండ్రి యొద్దకు వెళ్తాను అన్నటువంటి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు ద్వారా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే సో అది మాత్రమే చూచాడు తండ్రి. ఇంకా నా కుమారుడు తిరిగా వస్తూ ఉన్నాడు. అతడు ఏమేమి పోగొట్టాడో ఆలోచన చేయటం లేదు, వారి స్థితి ఆలోచన చేయడం, వాడి గతి ఆలోచన చేయటం లేదు, వాడి కంపు ఆలోచన చేయటం లేదు, ఏది వాడు కాదు, కానీ వాడు తిరుగా నా దగ్గరకు వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి యొద్దకు చేరుతున్నాం. అది మాత్రమే తండ్రి అయిన దేవుడు చూస్తాడు. తండ్రి దేవుడు చూసేది యేసులో మనం ఉన్నామా లేదా, యేసు ద్వారా మనం తండ్రి దగ్గర రావాలని ఇష్టపడుతున్నామా, అది మాత్రమే తండ్రి చూడటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనకు చనిపోయాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మొదటి యోహాను పత్రిక ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి ఎందుకు వెళ్తాను, నేను కన్ఫెస్ అవుతాను, కూళ్ళు వాటిలో ఒకటిగా ఉంటాను అనుకున్నాడు. అంతే ప్రేమైన దేవుడు బిడ్డలారా. కానీ తండ్రి యాక్షన్ కనపడుతుంది. ఏంది? పరిగెత్తుకుంటూ వచ్చి కదా, పరిగెత్తుకుంటూ వచ్చి నడ మీద పడి ముందు పెట్టుకుని ఇంకా తన ఎత్తుకుని వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తానే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ మనం దేవుని ప్రేమించడం కాదు. ప్రేమైన దేవుడరా, ఆయన మనల్ని ప్రేమించాడు. మన కోసం తన స్వంత కుమారుడు నీ కోసం నా కోసం ఇచ్చాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ రిస్టోరేషన్ అంటే ఈ కుమారుడిని తిరిగి ఏం చేస్తున్నాడు? కుమారత్వాన్ని ఇస్తున్నాడు. కుమారత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తికి కుమారత్వాన్ని ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వారు గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము మనల్ని నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేవటానికి కారణం ఏంటో తెలుసా? మృతుల్లో నుంచి లేచడానికి కారణం ఏంటో తెలుసా? మరణం ఆయన బంధించలేకపోయింది, పాపం ఆయన బంధించలేకపోయింది. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని నీతిమంతులుగా తీర్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ క్రీస్తు చనిపోయి లేపబడకుండా ఉన్నట్లయితే ఆయన చెప్పిన బోధలన్నీ, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా సో అందరిలాగా ఉండేటివి, ఒక హిస్టరీ లాగా ఉండేటివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు ఏం చేశాడు? హిస్టరీని రీరైట్ చేసేసాడు. అంతే, హిస్టరీని రీరైట్ చేసేసాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, that is the plan of our Lord Jesus Christ. That is the plan of the Lord, our Lord, the Father, our Lord. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే చనిపోయిన వారిని ఆయన మృతులలో నుండి లేచాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన క్రీస్తు నందు ఉండి చనిపోయిన ప్రతి ఒక్కరిని ఆయన తిరుగా లేపుతాడు అన్నటువంటి నమ్మకం, అలాంటి హోప్, అలాంటి నిరీక్షణ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ ఉదయకాల సమయంలో సాయంకాలంలో మొట్టమొదటిగా
మొట్టమొదటి తలపు ఏంటంటే ఫాదర్స్ లవ్. ఏంటి? దేవుని యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ ఏంటి? మనల్ని రిస్టోర్ చేస్తుంది. ఏదైతే పోగొట్టుకున్నామో పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు, ఆ మరణాన్ని తొలగించడమే దేవుని ఉద్దేశం. ఆ మరణాన్ని తొలగించడమే దేవుని ఉద్దేశం. కుమారుడు తండ్రికి దూరమై వెళ్ళిపోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే తండ్రి ఏం చేశాడు? తిరిగా కుమారత్వాన్ని అనుగ్రహించాడు. సో క్రీస్తు యేసు నందు మనకు నూతనమైనటువంటి నిరీక్షణ, నూతనమైనటువంటి హోప్. ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగా ఇస్తున్నాడు. నూతన జీవాన్ని పోగొట్టుకున్నాము, నూతన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. రెండవ ఆత్మీయతలకు మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతున్నాం. రెండవ ఆత్మీయతలకు చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను కదా, తప్పిపోయి దొరికినాడు, చనిపోయి మరలా బ్రతికెను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో రెండవ ఆత్మీయ తలంపు ఏంటంటే, ప్రేమిన వల్ల చనిపోయిన వారు తిరిగా లేస్తారు. చనిపోయిన వారు తిరిగా లేస్తారు. పునరుత్థాన సందేశం ఏంటంటే, క్రీస్తునందుండి చనిపోయిన వారు తిరిగా లేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో రిజరెక్షన్ అది అంటే మొట్టమొదటి నేను చెప్పానంటే, ప్రేమైన వాళ్ళరా, మొట్టమొదటి గాడ్ రిస్టోర్స్, గాడ్ ఇనిషియేట్స్ రిస్టోరేషన్ అని చెప్పాను. గాడ్ ఇనిషియేట్స్ రిస్టోరేషన్. రెండవది ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఏంటి? పునరుత్థాన శక్తి ఏంటంటే, ప్రేమైన దేవుళ్ళారా, క్రీస్తునందుండి ఎవరైతే చనిపోతారో వారు తిరిగా పునరుత్థానాలు అవుతారు, తిరిగా బ్రతుకుతారు, తిరిగా ది గెట్ బ్యాక్ టు లైఫ్. ప్రేమైన వాళ్ళారా, సో అది రెండవ ఆత్మీయతను మీ దగ్గర తీసుకురావాలని. ఇది దేనికి సదృశ్యంగా ఉందంటే, ఇక్కడ కుమారుడు చనిపోలేదు, కానీ ఇక్కడ కుమారుడి దేనికి సింబాలిక్ గా ఉందంటే రీబర్త్ సింబాలిక్ గా ఉంది. దయచేసి గమనించాలి. ఈ ప్యాసేజ్ లో చదువుకున్నటువంటి రెండవ కుమారుడు లేకపోతే తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? ఇట్ ఈస్ స్పిరిచువల్ రీబర్త్. స్పిరిచువల్ రీబర్త్ అది ప్రేమ వాళ్ళారా. సో దాని దేనికి సదృశ్యంగా ఉందంటే, లిటరల్ గా యేసయ్య పునరుత్థానానికి సదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే చూడండి, మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ రెండవ కుమారుడు ఏం చేశాడు? చచ్చిపోయాడు కదా. అందుకే అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. సో ప్రియమైన వాళ్ళారా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగా ఉన్నాడు, తండ్రికి దూరం అయిన తర్వాత చచ్చిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదాము హవ్వలు దేవునితో ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవునితో ఉన్నప్పుడు బాగా ఉన్నారు ఏదైనా తోటలో. పాపం చేసిన తర్వాత ఏదైనా తోట నుంచి తరివేయబడ్డారు, చచ్చిపోయిన వారు. అందుకే మీరు మన్ను కనుక మన్నై పోదురు అని దేవుడి సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. సో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపరాధముల చేతును పాపముల చేతును మనం ఏ రీతిగా చచ్చిపోయామని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాడు కూడా తండ్రికి దూరం అయి చచ్చిపోయాడు అని తండ్రి ఒప్పుకుంటున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయాడు, తిరిగా లేచాడు, తిరిగా బ్రతికాడు అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం కూడా క్రీస్తునందు గమనించినట్లయితే క్రీస్తునందు లేస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్ అని దేవుడు చాలా క్లియర్ చెప్పాడు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నేనే పునరుత్థానమును జీవమును అని చెప్పాడు. నేనే పునరుత్థానమును జీవమును. సో క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాడు చనిపోయినను తిరిగా లేస్తాడు అని
యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో కర్మఫలముగా క్రీస్తు మృతుల నుండి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ఏం చేశాడంట? మృతుల నుండి లేపబడి మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. యేసు ప్రభు మృతులలో నుంచి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు లేస్తారు? మనం లేస్తాం. చనిపోయినటువంటి క్రీస్తునందుండి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా లేస్తారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అదే సో పునరుత్థానం, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఏంటో తెలుసా? క్రీస్తునందుండి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరుగా లేపబడతారు, తిరుగా పునరుత్థానాలు అవుతారు. అందుకే ఇప్పటి నుంచి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అని బైబిల్లో వ్రాయబడింది. ఇప్పటి నుంచి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. క్రీస్తునందు చనిపోయిన వారు మాత్రమే ధన్యులు. ఎందుకంటే వారు ఖచ్చితంగా లేపబడతారు, వారు ఖచ్చితంగా లేపబడతారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే యోహాను సువార్త 11:25లో యేసు ప్రభు తన మాటల్లో చెప్తున్నాడు, పునరుత్థానమును మరియతో అంటున్నాడు. దయచేసి గమనించండి. పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానం యొక్క పవర్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎందుకంటే క్రీస్తు మృతులలోంచి ప్రథమ ఫలంగా లేచాడు కాబట్టి మనం కూడా లేపబడతాం. అందుకే క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ఓకే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మన ఎన్నటికీ చనిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి అంటే క్రీస్తు కోసం జీవించిన వారికి మరెన్నడూ చనిపోరంట. దేవుని వాక్యం సాధిస్తుంది. క్రీస్తునందు జీవించిన వారికి మరెన్నడూ కూడా చనిపోరు. ప్రియుల వాళ్ళారా, పౌలు క్రీస్తు కోసం జీవించి చనిపోయాడు. కానీ ఇప్పటికీ ఆ పౌరుల గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. పౌలు యొక్క ఆ సువార్తల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. క్రీస్తు కోసం ఎవరైతే జీవించారో వారి గురించి మనకు చదువుకుంటూనే ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉంది. సో మూడవ ఆత్మీయ తలంపు మీ దగ్గరికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నా. మూడవ తలంపు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదలకు చెప్పులు తొడిగించుడి. చాలా ప్రియమైన దేవుడు, మనం గమనించినట్లయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము ఏం చేస్తున్నాడు? ఇక్కడ 3 ఐటమ్స్. ఈ 3 ఐటమ్స్ కూడా దేనికి సింబాలిక్ గా ఉన్నాయో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ 3 కూడా గమనించినట్లయితే సింబలైజెస్ ఏంటంటే ఒక వ్యక్తి తిరుగా జన్మించినప్పుడు, ఒక వ్యక్తి పునరుత్థానుడైనప్పుడు దేవుడిచ్చేటటువంటి బహుమానాలు సింబాలిక్ గా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. ఏమంటాడు? మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రము అని బైబిల్లో రాయబడింది. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కచ్చి. ఈ ప్రశస్త వస్త్రం ఏదో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, ప్రశస్త వస్త్రం దేనికి సింబాలిక్ గా ఉంది అని మన బైబిల్లో మనం గమనించినట్లయితే నీతికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన మనకేం చేస్తాడు? నీతి వస్త్రాలు అంటే రక్షణ వస్త్రాలు ధరింపజేస్తాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొని కొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూసారా, రక్షణ వస్త్రాలు అంటే నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు అంటే నీతి వస్త్రాలు నాకు ధరింపజేసి ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు నందు ఎవరైతే ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే, సో ఒక వ్యక్తి నూతనంగా పుట్టినటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే, ఐటమ్ ఏంటంటే, మొట్టమొదటిగా రక్షణ వస్త్రాలు ధరింపజేస్తారు.
రక్షణ వస్త్రాలు ధరింపజేస్తారు. దయచేసి గమనించాలి. ఆదాము హవ్వలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు. దయచేసి గమనించాలి. ఆదాము హవ్వలు దేవుడు తయారు చేసినప్పుడు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఇరువురిని చూసుకోలేదా, కొద్ది కాలం బ్రతకలేదా, కొద్ది కాలం జీవించలేదా, కలిసి ఉన్నారు. కానీ వారు దిగంబరులను గుర్తించలేకపోయారు. దయచేసి గమనించాలి. ఎందుకంటే మహిమ వస్త్రములు వారికి ఉండి ఉన్నాయి. కానీ గమనించినట్లయితే సాతాను మాట ఎప్పుడైతే విన్నారో, తినవద్దన్న పనులు ఎప్పుడైతే తిన్నారో, పాపం ఎప్పుడైతే చేశారో మహిమ తొలగించబడింది. మహిమ వస్త్రాలు ఎవరు దొంగిలించాడు? సాతానుడు దొంగిలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా సాతాను ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మనల్ని సాతాను మాట విన్నామంటే ప్రియమైన వాళ్ళారా మనల్ని బట్టలు చేసి బలాలు నిలబెడతాడు. అడంతే వాడు చేసే పని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనకు అవమానాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వాడు దిగంబరుడమని గుర్తించాడు. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. సో వాడు దిగంబరులను గుర్తించాడు. ఆదాము హవ్వలు అనుకుంటున్నారు, ఇదిగో మేము చేసిన తప్పును మేము సరి చేసుకుంటాము అనుకుని కష్టాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు అన్నాడు, ఇది కాదు, మీరు మీ పాపాలు మీరు కప్పుకోలేరు, నాట్ పాసిబుల్, అది నేను చేయాల్సిందే అని చెప్పేసి దేవుడు తన కార్యం జరిగించినట్టుగా చూస్తాం. ఇంకా ఫైనల్ గా తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేసి మనకు రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు ఆయన మనకు ధరింపజేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే మనం బైబిల్లో గమనించినట్లయితే ఈ రక్షణ వస్త్రాలు చూడండి, బైబిల్లో వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం చూడండి 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వాళ్ళ ప్రతివానికి ఇయ్యబడెను. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడు వారి సహదాసులు ఎక్కువ. తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడెను అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రశ్న బయలుదేరింది. గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములు ఉతుక్కురినా అని బైబిల్లో రాయబడింది. చూడండి 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరో చూడండి. తెల్లని వస్త్రాలు ధరింపజేశాడన్న బైబిల్లో రాయబడిందా? ఇప్పుడు అంటూ ఉన్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చని అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాకు చెప్పాను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. తెల్లని వస్త్రాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారు కాబట్టి. గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారు కాబట్టి క్రీస్తు యేసునందు వాళ్ళు పునరుత్థానాలకు, క్రీస్తు యేసునందు వాళ్ళు తిరుగా జన్మించారు కాబట్టి, నూతన జన్మ ఉన్నది కాబట్టి, లేకపోతే రక్షణ పొందుకున్నారు కాబట్టి ఆ రక్షణ వస్త్రాలే ఏంటి యేసయ్య రక్తంలో కడగబడితేనంట వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. అందుకే మాట్లాడు తమ గొర్రెపిల్ల రక్తంలో ఏం చేశారంట? తమ వస్త్రాలు ఉతుక్కున్నారంట. అందుకే చాలా వింత కదండి. రక్తంలో ఉతకబడితే వస్త్రాలు ఎర్రగా మారాలి, కానీ ఇక్కడ మారుతున్నాయి తెల్లగా మారుతున్నాయి. చూసారా? దట్స్ మిరకల్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. చూస్తాం అంటే ఒక్క మచ్చైనా కనపడదు. ఏంటి? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఒక మచ్చ కనపడదు, ఒక పాపం కనపడదు, ఒక అవిధేయత కనపడదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే యేసు ప్రభువుకు ఎవరైతే తమ జీవితాలను సమర్పించుకుంటారో ప్రేమిన వాళ్ళరా వారు నూతన జన్మ ఎత్తినటువంటి వారిగా, నూతనంగా జన్మించిన వారిగా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ ప్రశస్త వస్త్రము దేనికి సదృశ్యంగా ఉంది? నీతి వస్త్రాలు, లేకపోతే రక్షణ వస్త్రాలు, లేకపోతే గొర్రెపిల్ల రక్తములో కడగబడినటువంటి తెల్లని వస్త్రాలకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా ఏం చేశారు? లూకా సువార్త 15వ అధ్యాయం చదువుకుందాం. ఈయన చేతికి ఉంగరం పెట్టి అని బైబిల్లో రాయబడింది. మన చేతికి ఏంటంట? ఉంగరము పెట్టి. ఉంగరం దేనికి సాదృశ్యం తెలుసా ప్రేమ వాళ్ళరా? సో ఇది ఉంగరం దేనికి సాదృశ్యం అంటే నా వాడివి, నా స్వంతం అని చూసారా? అంటే అథారిటీ అన్నమాట. అంటే సన్షిప్. పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారత్వాన్ని నువ్వు నా కుమారుని విరాటిస్తున్నాడు. ఉంగరం ఎవరికంటే వాళ్ళు పెడతారా? ఎవరు పెడతారు? తండ్రి కుమారునికి ధరింపజేస్తాడు.
అది ఒక అధికారానికి సూచన, అది కుమారత్వానికి సూచన, అది వారసత్వానికి సూచన అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఇది దేనికి సింబాలిక్ గా ఉందంటే, మనము దేవుని యొక్క శక్తిని, ఏ అధికారాన్ని పోగొట్టుకున్నాడో ఆదాము, ఏ అధికారాన్ని ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు, ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఏంటి? భూమిని నిండించి దాన్ని లోపరుచుకోరండి అన్నాడు కదా, ఆ అధికారాన్ని లోపరుచుకున్నాడు. సో తిరిగి ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువుకు తిరిగా మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. అందుకే మనం యేసు ప్రభు నామములో అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు నువ్వేం చేస్తావు, పావులను భుజంగంలో నువ్వు అనగదొక్కుతావు అని యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో యేసు ప్రభు నామములో మనకు పోయినటువంటి కుమారత్వము, ఆదాము ద్వారా పోయినటువంటి కుమారత్వము, క్రీస్తు యేసులో దేవుడు మనకు కుమారత్వాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆదాము ద్వారా పోయినటువంటి అధికారము తిరిగా మనకు కుమారత్వాన్ని దయచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని. సో ఆదాము ద్వారా పోయినటువంటి శక్తి ఏమైంది, తిరిగా ప్రభువులో మనము శక్తిని పొందుకుంటున్నాం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1:12 మన కంటక వాక్యం. ఈ వాక్యం, ఎందరు తనను అంగీకరించిరో వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చెను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ రింగ్ అనేది, ఉంగరం అనేది దేనికి సాదృశ్యం, కుమారత్వానికి సాదృశ్యం, లేకపోతే అథారిటీకి, లేకపోతే అధికారానికి సాదృశ్యం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే మనం చూస్తాం ప్రేమ వాళ్ళరా. సో రాజులు కూడా ఏం చేస్తారంటే, రాజకుమారుడికి ఏం చేస్తాడు, ఉంగరం పెట్టి అభిషేకం చేస్తున్నట్టుగా మనం పాత నిబంధనలో మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మూడవదిగా ఏం చేశాడు, లూకా సువార్త 15వ అధ్యాయం చూసుకుందాం. పాదములకు చెప్పులు తొలగించుడి అంటూ ఉన్నాడు. ఈ పాదములకు చెప్పులు తొలగించుడి దేనికి సాదృశ్యము తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఇట్ ఇండికేట్స్, లేకపోతే దేనికి సాదృశ్యం అంటే ఫ్రీడమ్, అంటే విడుదల చేయబడ్డం. లేకపోతే ఇప్పుడు దాసులు ఉంటారనుకోండి, దాసులు ఎవరైనా గమనించినట్లయితే చెప్పులు వేసుకొని తిరుగుతారా? చాలా మంది దాసులను గమనించినట్లయితే కొనబడినట్టు ఇప్పుడు ఈ కాలంలో లేరు, కానీ పాతకాలంలో మనుషులను కొనేవారు. తమ ఇళ్లలో పని చేసుకునే వారికి మనుషులను కొనేవారు ప్రేమైన వాళ్ళ. వాళ్ళకి చెప్పులు ఉండేటివి కాదు, చెప్పులతో వాళ్ళు సంచరించే వాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వట్టి కాళ్ళతో వెళ్ళే వాళ్ళు, బేర్ ఫ్రూట్తో వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ పాదరక్షణ దేనికి సాదృశ్యం అంటే గమనించినట్లయితే తిరిగా ఏంది, దానికి ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇండికేట్స్ ఫ్రీడమ్, లేకపోతే పొజిషన్. పోగొట్టుకున్నటువంటి పొజిషన్ తిరిగా పొందుకోవటం, పోగొట్టుకున్న పొజిషన్ తిరిగా పొందుకోవటం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే స్లావరీ నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు బానిసత్వం నుంచి దేవుడు మనకు ఫ్రెండ్స్ గా, తర్వాత కుమారత్వాన్ని దేవుడు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా. అంటే చెప్పులు వేసుకోనికి అధికారం ఎవరు ఉంటుంది ఇంట్లో? పిల్లలకు చెప్పులేసి తిప్పుతాం కదా మనం ఇళ్లలో కదా, ఇళ్లలో చెప్పులేసి తిప్పుతాం. అంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగవచ్చు కదా. అదే వేరే వాళ్ళు తిరగనేమో, వేరే వాళ్ళు అంటే అంత సొంత, లేకపోతే అంత ఫ్రీడమ్ అంటుంది అనమాట. అందుకే దేవుడు మనల్ని చేస్తున్నట్టే స్వతంత్రులుగా చేశాడు. అంటే పాపము నుంచి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇంకా మనం గమనించే బంధకముల నుంచి మనల్ని విడిపించాడు. దానికి సాదృశ్యం అంటే పాదరక్షణ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే అంత స్వతంత్రత ప్రభు మనకి ఇచ్చాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం స్లేవ్స్ అంత మాత్రం కూడా, లేకపోతే సాతానుకు స్లేవ్స్ కాదు, పాపానికి దాసులను అంత మాత్రం కూడా కాదు. కానీ మనం గమనించినట్లయితే అందుకే కయ్యనితో దేవుడు ఒక మాట అంటాడు, అది నీ వాకిట పొంచి ఉండును, అది నిన్ను కదా గమనించినట్లయితే అది వాకిట పొంచి ఉంటాయి, నువ్వు పాపానికి దాసం అయిపోతావు, పాపంలో మునిగిపోతావు అని కయ్యనితో చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, పాపము చేయి ప్రతివాడును, ఏమో బైబిల్ రాయబడింది, పాపం చేయి ప్రతివాడును పాపానికి దాసుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపము నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని విడుదల చేస్తూ ఉన్నాడు. శాపము నుంచి మనల్ని విమోచిస్తూ ఉన్నాడు, స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు.
ప్రతి విధమైన బంధకముల నుంచి మనల్ని విడిపించి విడుదల చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానికి సాదృశ్యమే ఇక పాదరక్షలు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత స్వతంత్రత ప్రవహిస్తున్నట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా పాసిబుల్ ఎప్పుడు? ఇవన్నీ కూడా పాసిబుల్ ఎప్పుడంటే క్రీస్తు యేసులో ఉన్న వారికి మాత్రమే ఇవన్నీ కూడా పాసిబుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఎందుకు తిరిగి వచ్చినటువంటి కుమారుడికి ఎలాంటి ధన్యతనిస్తూ ఉన్నాడో, క్రీస్తు యేసునందు తండ్రి ఎందుకు రావాలని ఎవరైతే ఆశపడతారో దేవుడు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:5-6. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని ఏం చేశారట? క్రీస్తుతో కూడా బ్రతికించను. చూసారా, క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన చనిపోయాడు దేనికోసం? మన పాపాలను ఎన్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన చనిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన నిత్య జీవం. ఆయన ఎప్పుడు కూడా యేసు ప్రభువుకు చావలేదు. ఆయన చనిపోవాల్సింది ఎందుకు? మన పాపాలు ఆయన చేసుకున్నాడు కాబట్టి చనిపోయాడు. కానీ ఆయన పాపం లేని వాడుగా జీవించాడు కాబట్టి పాపం ఆయన్ను బంధించలేకపోయింది, శాపం ఆయన్ను పట్టుకోలేకపోయింది, మరణం ఆయన్ను బంధించలేకపోయింది. అందుకే పునరుద్ధరణగా లేచాడు. అందుకే క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారట? క్రీస్తుతో పాటి లేస్తారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆల్ దీస్ థింగ్స్, ఏది ప్రశస్త వస్త్రము, తర్వాత ఉంగరము, ఇక చెప్పులు, ఇవన్నీ కూడా క్రీస్తు యేసులో ఇవన్నీ కూడా మనకు పాసిబుల్. ప్రియమైన దేవుని బిడ్డలా, సో పునరుత్థానమైనటువంటి యేసయ్య ద్వారా మనం అవన్నీ కూడా పొందుకుంటాము. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తండ్రి ఇవన్నీ కూడా ఇస్తున్నాడో, పరలోక రాజ్యంలో దేవుడు మనకు అవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు అనే విషయం గుర్తిస్తాం. ప్రశస్తమైన వస్త్రం దేవుడు ఇస్తాడు, నీటి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు. సో మనము కుమారుడుగా, దేవుని కుమారుడుగా మనం పిలువబడుతూ ఉన్నాం. మూడవదిగా గమనించినట్లయితే మనల్ని స్వతంత్రుడుగా ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో యేసయ్య మన పెద్దన్న అయితే మనము ఆయన తమ్ముళ్ళం. సో అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన సొంత కుమారుడితో పాటు మనల్ని ఆయన చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ప్రభు కూడా అన్నాడు, మిమ్మల్ని ముందటి దాసుని పిలువను అన్నాడు కదా. యోహాను సువార్త 15:9 మీరు ఇక మీద నో మోర్ యువర్ స్లేవ్స్, మిమ్మల్ని ఎప్పుడు కూడా దాసులని పిలువాలన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. నాకు ఆత్మీయతలకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, దయచేసి గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పశువును తెచ్చి వధించి మనము తిని సంతోషపడదాము. ఏంటంట? ప్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రిజరెక్షన్ ప్రియమైనది గమనించినట్లయితే సెలబ్రేషన్ ఇన్ హెవెన్, ఇది జాయ్ ఓవర్ రిజరెక్షన్ లైఫ్. ఈ సెలబ్రేషన్ దేనికంటే ప్రియమైన దేవుడురా, సో పరలోకంలో ఏంటంటే, సో ఆ సంతోషము పునరుత్థానానికి సంబంధించినటువంటి సంతోష జీవితానికి, పునరుత్థాన జీవితానికి అది సాదృశ్యంగా ఉంటున్నట్టుగా చూస్తాం. యొక్క సెలబ్రేషన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏంటంటే పరలోకంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పునరుత్థానం అవుతుంది. యేసయ్య పునరుత్థానం పరలోకంలో గొప్ప విందు జరిగింది కదా. అదే విందు, అలాంటి విందే ఒక వ్యక్తి పాపి రక్షణ పొందినప్పుడు కూడా జరుగుతుంది. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అటువలే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై సంతోషం కలుగునని మీతో చెప్పుతున్నాను. ఒక వ్యక్తి రక్షణ పొందితే క్రీస్తు పునరుత్థానమైనంత సంతోషం పరలోకంలో కలుగుతుందంట. చూసారా ఎంత గొప్ప ఆనందమో! దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక వ్యక్తి మారు మనసు పొందితే క్రీస్తు పునరుత్థానుడైనంత సంతోషం పరలోకంలో విందు జరుగుతుంది. పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. సో గమనించినట్లయితే నేను ఎందుకు ప్రభు ఎందుకు నా దగ్గర తీసుకొచ్చాడు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ లో గమనించినట్లయితే పునరుత్థానానికి దీనికి సంబంధం ఏంది అనుకున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ద వే గాడ్ ఈస్ స్పీకింగ్ సో మార్వలస్లీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగా తండ్రి దగ్గరకు రావటం అనేది క్రీస్తు యేసు ఆ యొక్క పునరుత్థానానికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉందో ప్రభు వివరిస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో యేసు ప్రభు యొక్క పునరుత్థానం పరలోకంలో ఒక గొప్ప ఏంటంటే సెలబ్రేషన్ జరుగుతున్నట్టుగా చూస్తాం. అదే రీతిగా ఒక పాపి తన పాపకు దిశను మార్చుకొని, తన మనస్సు మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తులోకి వచ్చినట్లయితే పరలోకంలో అదే సంతోషం కలుగుతూ ఉందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదే నూతన జన్మ. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందిన నలుగురని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వారిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొంద నరుగుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. సో ఆయన ఏ రీతిగా అంత మహిమలోనికి పొందుతున్నాడో ఆయన బిడ్డలంగా ఆయన కూడా ఆ మహిమలోనికి తీసుకున్న వల్ల గొప్ప దేవుడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పరలోకముందు భూమి మీద కింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుడు ఉన్నారా, సో ఆ గ్రేటెస్ట్ సెలబ్రేషన్ లోకి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపిస్తున్నాడు. అంత గొప్ప ఆనందం, అంత గొప్ప మహిమ, అంత గొప్ప స్తోత్రాలు అక్కడ ఉన్నట్లయితే ప్రియమైన దేవుడారా మనల్ని అందులోకి నడిపిస్తున్నటువంటి యేసయ్యకు మహిమ కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడని చూస్తాం. సరే, చిన్న మాట చెప్పిన మరింత ఆశపడుతున్నాం. అప్లికేషన్ ఏంటో చూసుకున్నాం. సో తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నటువంటి ఆ యేసు ప్రభు పాపముగా మార్చబడి తండ్రి చేతి నుంచి విడవబడబడ్డాడు. గమనించండి, తండ్రి చేతి నుంచి అందుకే ఆయన ఏలి లామా సబక్తాని అని మనం చూస్తాం. నా దేవా నన్నెందుకు చేయబడి. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు తన కుమారుని చెయ్యబడి చేశాడు. ఎందుకంటే పాపాన్ని మధ్య ప్రేమైన దేవుడులారా. కానీ ఆయన పాపము లేని వాడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు కనుక ఏం చేశాడు? ఆ యొక్క పాపం అంతా కూడా తొలగిపోయింది, శాపం అంతా కూడా తొలగిపోయింది, మరణ వేదనలు తొలగిపోయినాయి. గమనించినట్లయితే పునరుత్థానంగా లేపాడు. అందుకే గమనించినట్లయితే క్రీస్తు యేసు నందు ఎవరైతే ఉంటారో ఆ నీతి మనకు ఆపాదించబడుతుంది. క్రీస్తు యేసు రక్తం ద్వారా మనము నూతన జన్మ, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, నూతనమైనటువంటి జీవాన్ని మనం పొందుకుంటాం, నూతనమైన వ్యక్తిత్వాన్ని పొందుకుంటాం. ఇంకా గమనించినట్లయితే నూతనమైన శరీరాన్ని మనం పొందుకుంటామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం చనిపోయినా సరే మనం ఏం చేస్తాం? నూతన శరీరంతో మనం ఏర్పడతాం, పునరుత్థానంలో పారిభాగస్థలం అవుతామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనకందరికీ బాగా సుపరిచితమైన వాక్యం. దయచేసి చదువుకుందాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఓ క్రొత్తవాయను. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. సో గమనించినట్లయితే యేసు ప్రభులోనికి మనం రాగానే ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదేంటో తెలుసా? మన పాపం తొలగిపోతుంది. ఏమవుతాం? మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. యేసు ప్రభులోనికి రాగానే ప్రేమ వాళ్ళరా మన అనీతిమంతం అంతా తొలగించబడుతుంది, నీతివంతులుగా మార్చబడతాం. యేసు ప్రభులోనికి రాగానే మన అవిధేయతంతా కూడా తొలగించబడుతుంది. మనము ఏం మాట్లాడతాం? విధేయులుగా మార్చబడతాం. క్రీస్తు యేసులోనికి రాగానే బంధకములతో ఉన్నటువంటి మన బంధకాలు విడిపోతాయి, ఫ్రీ చేయబడతాం, మనము స్వతంత్రులం అవుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తులోనికి రాగానే మరణం మనల్ని పట్టుకోలేదు, మనం కూడా ప్రభులాగా పునరుత్థానం అవుతాము అని విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రేమ వాళ్ళరా. సో
చివరికి గమనించినట్లయితే మరణం మనం బంధించింది. మరణం ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? ఏలుతుంది. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి రాగానే మరణం కాదు, జీవం మనల్ని ఏలుతుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను సరే ప్రశ్నిస్తున్నాం. రిజరెక్షన్ యొక్క పవర్ చూడండి, దయచేసి గమనించండి. రిజరెక్షన్ లో ఉన్నటువంటి ఐడెంటిటీని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం గమనించినట్లయితే క్రీస్తుతో కూడా మనము పునరుత్థానం. కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక దయచేసి గమనించండి, చూసి ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. దేవుని వాక్యం శ్రమిస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే తెలుసా, క్రీస్తులో మీరు ఉన్నారు. క్రీస్తులో మీరు పాపాన్ని జయించారు. క్రీస్తులో మీరు మరణాన్ని జయించారు. క్రీస్తులో మీరు బంధకాల నుంచి విముక్తులయ్యారు. క్రీస్తులో మీరు బానిసత్వం నుంచి ఏమయ్యారు? స్వతంత్రులుగా మార్చబడ్డారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు స్వతంత్రులు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పైన వాటిని మీరు వెతకాలి కానీ భూసంబంధమైన వాటి మీద మళ్ళా తిరిగి పథకాల్లోకి వెళ్ళొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం ఒకసారి. వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా మనము క్రీస్తుతో కూడా లేపబడినాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తుతో కూడా నూతన లైఫ్ మనం పొందుకున్నామన్న విషయం గుర్తు చేసుకోవాలి. రెండవది గమనించినట్లయితే మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉంది అని దేవుడు వాక్యం. క్రీస్తునందు దాచబడి ఉంది మీ జీవం అంటే ఎవరైనా పట్టుకుంటారా? మన జీవాన్ని ఎవరైనా తీసుకుంటారా? ప్రేమ వాళ్ళరా, మనుషులు మనల్ని చంపామనుకుంటారు, లేకపోతే మనం చచ్చిపోయామనుకుంటారు. కానీ క్రీస్తునందు మన జీవం ఎట్లా ఉంది? భద్రంగా ఉందంట. దయచేసి గమనించాలి. అందుకే మనం క్రీస్తుతో కూడా యుగయుగములు జీవిస్తాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రేమైన దేవుడు గారు. అందుకే గమనించినట్లయితే మనము అందుకే నిరీక్షణ గలవారమై బైబిల్లో రాయబడింది. నిరీక్షణ గలవారై మీరు ఎంత మాత్రం కూడా బాధపడవద్దండి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనం చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేరు. క్రీస్తు నందుండి దయచేసి గమనించాలి. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేరు. దయచేసి క్రీస్తు నందుండి మాత్రమే మృతులైన వారు మొదట లేరు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలంలో మేఘముల మీద. దాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా గొప్పగా వివరిస్తాడు. ఒక్క రెప్పపాటున అని బైబిల్లో రాయడం. ఒక రెప్పపాటున మనం ఏమవుతామట? మార్పు చెందుదు అని బైబిల్లో రాయబడింది. ఒక రెప్పపాటున క్రీస్తు బ్రతికున్నటువంటి మనం బ్రతుకున్నప్పుడే క్రీస్తు మధ్యాకాశానికి వస్తే ఒక రెప్పపాటున మనం ఏమవుతాం? మార్పు చెందుతాము, రూపాంతరం చెందుతామని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఒకవేళ ప్రభునందుండి మనం నిద్రించి ఉంటే, ప్రభునందుండి మనం చనిపోయి ఉంటే ఏ రీతిగా వస్తాం? బ్రతుకున్న వారి కంటే మొదటగా ప్రభుని ఎదుర్కొంటాం. ఒకవేళ బ్రతుకుంటే మనం వచ్చేపాటికి మనం ఏమవుతాం? ఒక రెప్పపాటున మార్పు పొందుతాం, ఒక రెప్పపాటున రూపాంతరం చెందుతాం అన్న విషయాన్ని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు. సో తప్పిపోయిన కుమారుడు, హి వాస్ డెడ్ బట్ అలైవ్ అగైన్. ఏమంటున్నాడు? నా కుమారుడు చనిపోయాడు, తిరిగా లేచాడు, తిరిగా బ్రతికాడు అని చెప్తున్నట్టుగా చూస్తాం. దిస్ ఈజ్ ఈ రిజరెక్షన్ డే, ఈ పునరుత్థాన దినమందు మనము అర్థం చేసుకోవాలి. పునరుత్థానాన్ని నిజంగా అది పునరుత్థానానికి సంబంధించింది కాదు, కానీ అది పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది అన్న విషయం గుర్తు చేసుకోవాలి. క్రీస్తులో అది పునరుత్థానానికి సాదృశ్యంగా ఉందన్న విషయం గుర్తు చేసుకోవాలి. సో యేసు ప్రభు శిలువైపడ్డాడు. ఇప్పుడు ఆయన ఈ లివ్స్ అగైన్, ఈ లివ్స్ ఫర్ ఎవర్ అన్న విషయం గుర్తు చేసుకోవాలి. మనం ఒకప్పుడు తప్పిపోయాం. ఇది ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయాడు. చూడండి 24.
తప్పిపోయి దొరికినని చెప్పాను కదా. ఇదిగోండి. సో వన్స్ వి వర్ లాస్ట్, ఈ నా కుమారుడు చనిపోయి తప్పిపోయి దొరికిన వన్స్ వి వర్ లాస్ట్, మనము తప్పిపోయాము, ఇప్పుడు ప్రభునందు దొరికాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుడు ఇంకా మనం గమనించినట్లయితే వన్స్ వి వర్ డెడ్, ఇదిగో నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు బ్రతికాడు. ఒకప్పుడు మనము చచ్చిపోయాము, ప్రభునందు మనం బ్రతికాము. దాన్నే నూతన జన్మ అంటారు, దాన్నే రక్షణ అంటారు, దాన్నే నీతిమంతులు పొందడం మార్పు చెందడం అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రేమైన దేవుడారా, ఈ రిజరెక్షన్ అనేది ప్రేమైన దేవుడారా ఒక వ్యక్తి నూతన జన్మ పొందడానికి ఇది ఒక సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రభువులో మనకు ఆ నూతన జన్మ ఏం చేస్తుందంటే ప్రభువులో మనం తిరగాలేస్తాము, మనం చనిపోయినా కూడా తిరగాలేస్తాము. ఇందాక మనం చక్కటి వాక్యం చదువుకున్నాం, ఇదిగో నేను పునరుత్థానాన్ని జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు చదువుతున్న విషయాన్ని 11వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోయాడు. మనం బ్రతుకుతూ ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం అన్నటికీ చనిపోమంట. బైబిల్ వాక్యం చాలా క్లియర్. అంటే ఇక్కడ బ్రతుకుతూ ఉంటాం, ఒకవేళ చనిపోతే ప్రభుతో పాటు అక్కడ బ్రతుకులో ఉంటాం. అంటే మనకు చనిపోవడం అనేది ఉండదు అని దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రవీణ పగడాలు తీసుకున్నాం, ఆయన చనిపోయాడు. మనం గమనించట్లయితే ఇక్కడ చనిపోయాడు అనుకుంటున్నాం, కానీ ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో జీవిస్తూ ఉన్నాడు అనేది సత్యం. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరన్నటికీ చనిపోవాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరన్నటికీ చనిపోవాడు. దేవుడి వాక్యం చదివిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రేమ వాళ్ళరా, సో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సాయంకాలం సమయం ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ పునరుత్థాన సందేశం మన జీవితాలకు ఉజ్జీవాన్ని, మన జీవితానికి కొత్త వెలుగులు, కొత్త తరాన్ని తీసుకుని వచ్చి మనల్ని ఉద్యమంలో నడిపించుగాక. తరలి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం టైం తీసుకుందాం. యేసయ్య పునరుత్థానంలో ఉన్నటువంటి శక్తిని మనకు వివరించాడు. ప్రేమ వాళ్ళరా, ప్రభువులో నూతన జన్మ పొందినటువంటి మనం ప్రభు యొక్క పునరుత్థానంలో కూడా మనం పాలిభాగస్థులము అన్నది మనకు ప్రభు గుర్తు చేశాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు మరొకసారి పొందగా సమర్పణ చేస్తున్నాం. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు తండ్రి, ప్రభువైనా ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడి ద్వారా తండ్రి మీకు పునరుత్థాన శక్తి ఏ రీతిగా ఉంటుందో దేవానాయన మాకు తెలియజేసిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మేము పోగొట్టుకున్నవన్నీ కూడా ఏ రీతిగా మేము పొందుకుంటామో ప్రభువైనా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము పోగొట్టుకున్న ఐడెంటిటీని మీరు తిరిగా ఇస్తున్నారు పునరుత్థానం ద్వారా. యేసయ్య, మేము పోగొట్టుకున్నటువంటి తండ్రి ప్రభువైనా ఆ యొక్క తండ్రి ప్రభువైనా జీవితాన్ని ప్రభువైనా తిరిగా మీరు మాకు ఇస్తున్నారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదాం ద్వారా ఏదైతే మేము పోగొట్టుకున్నామో యేసు ప్రభు, అవన్నీ కూడా క్రీస్తులో మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా దేవాలైన ప్రశస్తమైన వస్త్రాలు మీరు మాకు ఇస్తూ ఉన్నారు. పోగొట్టుకున్న కుమారత్వాన్ని మీరు ఇస్తున్నారు యేసు ప్రభు. తండ్రి, మమ్మల్ని బానిసలుగా కాదు కానీ పరలోకములో నా దేవాలైన మీ బిడ్డలుగా తండ్రి ప్రభు మరొక తిరిగి పొజిషన్ మీరు మాకు ఇస్తున్నారు. ఆ ఫ్రీనెస్ మీరు మాకు ఇస్తున్నారు, స్వతంత్రాన్ని మీరు మాకు ఇచ్చారు యేసు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము స్వతంత్రులుగా జీవించే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చారు. మేము ఎవ్వరికి భయపడనక్కర్లేదు యేసు ప్రభు. ఒక పాపానికి గాని, ఒక శాపానికి గాని, లేకపోతే నా దేవా నా ప్రభు అయిన సాతాను కానీ దేనికి భయపడనక్కర్లేదు వారిగా మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు స్వతంత్రంగా చేయబడ్డారు కనుక మీరు ఎవరికి దాసులు కాకుండా మీ వాక్యం సెలవుస్తుంది కనుక యేసు ప్రభు ఇదిగో మమ్మల్ని స్వతంత్రంగా మార్చినటువంటి దేవా, మేము ఎక్కడ కూడా దేనికి కూడా ఏ వ్యక్తికి కూడా ఏ శక్తికి కూడా ఏ పవర్ కూడా దాసులం కాకూడనట్లు యేసు ప్రభు మీ పునరుత్థాన శక్తి మమ్మల్ని నడిపించుగాక. మీకే మహిమ ఘనత ప్రభావాలు గెలుస్తున్నాను యేసు ప్రభు. ఎక్కడ కూడా మేము తప్పిపోకుండా తండ్రి మీ యొక్క కృపను, తండ్రి కృపలో పునరుత్థాన శక్తి కలిగి ప్రభు జీవించే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకే స్థితులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.